నల్గొండ ఎవరికి అండ విజయంపై కాంగ్రెస్ ధీమా బోని కొట్టాలని భారాస తపన ఉనికి చాటేందుకు బీజేపీ ఆరాటం. సో ఇక్కడ వెరీ క్లియర్గా నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నది. వెరీ క్లియర్. మెజారిటీ ఎంత అన్నది ఇక్కడ మెజారిటీ మ్యాటర్. ఇక్కడ బీజేపీకి ఉన్న పాయింట్ ఏంటంటే బీజేపీ ఏమైనా ఓట్లు పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా, సాధించడానికి ఏమైనా అవకాశం ఉన్న దాని విషయంలోనే చూడాలి. 1-2% ఏమైనా పెరుగుతాయా అన్నది. ఇక బీఆర్ఎస్ని మర్చిపోండి, ఇక అది ఆ పార్టీకి అసలు ఓటేసే అవకాశం లేదు, ఈ ఎలక్షన్లకి వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా జనం చూస్తున్నారు. కాబట్టి రఘువీర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17,22,521 మంది ఓటర్లు ఉన్నారట. ఇందులో మహిళలు 8,78,856 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 8,43,496, ఇతరులు 169. అంటే మహిళలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 8,78,856 మంది ఓటర్లు మహిళలు ఉన్నారు. పురుషుల కంటే దాదాపు చాలా ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 11,79,984 ఓట్లు పోలేనాయట 2019లో. పార్టీల వారీగా ఓట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి లాస్ట్ ఎలక్షన్లో ఆయన సిట్టింగ్ ఎంపీ కదా, 5,26,028 ఓట్లు పడ్డాయి. వేమిరెడ్డి నరసింహారెడ్డికి బీఆర్ఎస్ 5,03,46 ఓట్లు పడ్డాయి. గార్లపాటి జితేంద్ర కుమార్ బీజేపీ 52,709 ఓట్లు పడ్డాయి. సో ఈసారి బీజేపీకి 52,000 అటు ఇటు ఏమైనా డబుల్ అంతకు మించి పెరుగుతాయన్నది చూడాలి. గెలవడానికి అయితే అవకాశం లేదు ఎట్టి పరిస్థితిలో. అండ్ ఇప్పుడు బారాసాకు మరి వీళ్ళకి పెద్దగా తేడా లేదు కదా, 20,000 కదా. మరి ఈసారి పోటీ ఇవ్వరా అంటే ఈసారి కేసీఆర్ పవర్లో లేడు. ఈ ఎలక్షన్లని కేసీఆర్ వర్సెస్ బీజేపీ గానో లేకపోతే కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ గానో చూడట్లే, అసలు కేసీఆర్ని పక్కన పెట్టిరు. కాబట్టి నాట్ ఓన్లీ నల్గొండ, మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్కు ఉన్న పరిస్థితి అదే. చివరికి గెలుస్తుంది అనుకున్న మెదక్ లాంటి స్థానంలో కూడా అవకాశం లేకుండా పోయింది. నల్గొండ స్థానంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ ఈ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెసే గెలిచింది. ఒక్క సూర్యాపేట మినహాయిస్తే, అది కూడా 3,000 ఓట్లతోనేమో 2,000-3,000 ఓట్లతో జగదీష్ రెడ్డి గెలిచిండు. భారీ మెజారిటీ లక్ష్యంగా కాంగ్రెస్, చెమటోడుస్తున్న బీఆర్ఎస్, మోదీపై సానుకూలతే బీజేపీ బలం. సో ఇక్కడ మెజారిటీ మ్యాటర్స్, మనం ఉన్నది మాట్లాడుకోవాలి, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. మెజారిటీ మ్యాటర్స్. ఆయన గెలుపు దాదాపు నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని చెప్పుకోవాలి. ఇక్కడ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇంకా 1-2-3 స్థానాల్లో చాలా క్లియర్గా వాళ్ళు గెలవడానికి పక్కాగా గెలుస్తారు అనుకున్న స్థానాలు మనం ఇవి చెప్పొచ్చు.